హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖ్యాతి జున్ను ఛానల్. నేనైతే ఈరోజు వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేనైతే వెజిటేబుల్స్ ఏదైతే ఇంట్లో అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాను. మన ఇష్టం అండి, మనకి వెజిటేబుల్ రైస్ కాబట్టి అన్ని వెజిటేబుల్స్ మ్యాక్సిమం వేసేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమోటో, బీట్రూట్, క్యారెట్, ఆనియన్, మిర్చి అవి మాత్రమే తీసుకున్నా. అవి మాత్రమే మా ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి. మేమైతే చికెన్ తినకూడదు అంటున్నారని చెప్పి 1 వీక్ అయితే అయింది చికెన్ తినక. ఇంకా ఒక్క సండే దాటినా సరే చికెన్ తినకపోతే నోరంతా ఏదోలా ఉంటుంది. అందుకని ఈరోజు అయితే ఎలాగలా వెజిటేబుల్ రైస్ అయితే కొంచెం మసాలా అలా ఇలా ఉంటుంది కాబట్టి చేసుకోవాలని చేస్తున్నా. నేనైతే కుక్కర్లో చేస్తున్నా. ఆ కుక్కర్ తీసేసుకొని దాంట్లో 1 కప్పు ఆయిల్ వేసేసుకొని పిచ్చి వేసేసుకున్నా. దాంట్లో కొంచెం ఎల్లో అది టర్మరిక్ అయితే వేసేసుకున్నా. వెజిటేబుల్స్ కట్ చేసుకున్నవన్నీ వేసేసుకున్నా. అవైతే మంచిగా ఫ్రై అవ్వాలి. నేను టర్మరిక్ ఎందుకు వేసుకున్నాను అంటే కొంచెం కలర్ యాడ్ అయితే ఏదో స్పెషల్గా తిన్న ఫీలింగ్ వస్తుంది, కలర్ రైస్ అలా. ఇంకా నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నా. అది కూడా మిక్స్ చేసుకోవాలి. అప్పట్లో నాయనమ్మలు, అమ్మమ్మలు ఉంటారండి, వాళ్ళు ఏది చేసి పెట్టినా అమృతంలాగా ఉంటుంది. పచ్చడి చేసినా సరే రోట్లో దంచి చేస్తారు, ఎంతో అమృతంలాగా ఉంటుంది. అది ఒక్కొక్కరు చేయి అలా ఉంటుందన్నమాట. కానీ మనం ఎంత వెరైటీగా బిర్యానీ చేసుకున్నా సరే అదెందుకో మనకు నచ్చదు, పక్కింటి పుల్లకూరలాగా. నెక్స్ట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా యాడ్ చేసుకున్నా. ఇంకా అది కూడా మిక్స్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ వెజిటేబుల్ రైస్ కోసం బాస్మతి రైస్ అయితే తీసుకున్నా. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక పావు గంట ముందే అవి బియ్యం వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నా. ఇందులోకి అయితే గోంగూర కానీ, చికెన్ కానీ, రైతా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. కానీ మా ఇంట్లో అయితే ఆఫ్టర్నూన్ చేసిన టమోటో క్యాప్సికమ్ కర్రీ ఉంది, అదే వేసేసుకొని తినేసాం. ఎందుకంటే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఓన్లీ వెజ్జే ఉంటుంది, నాన్ వెజ్ తినకూడదు కదా. ఇంకా నెక్స్ట్ అయితే దాంట్లో వాష్ చేసుకున్న బియ్యం వేసేసి ఇంకా దానికి సరిపడా వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని మనకి సరిపడా ఉప్పు, కారం అవి సరిపోయేలేవో చూసేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ ఉంటేనే బాగుంటుంది. కొంచెం సాల్టీగా రైస్ బాగుంటుంది. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువే పోస్తాను. మా ఇంట్లో కిడ్స్ కోసం మేము రైస్ కొంచెం మెత్తగానే తినేస్తాం, కొంచెం గట్టిగా ఉంటే కిడ్స్ తినరు. నేనైతే మా ఇంట్లో మా పిల్లల కోసం చాలా చప్పగా తింటామండి. ఫుడ్ అంతా కొంచెం కారం తక్కువ ఉంటుంది, ఉప్పు తక్కువ ఉంటుంది. ఇంకా ఫైనల్గా అంతా మిక్స్ చేసేసుకొని మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈరోజు మహాశివరాత్రి కదా, మేమైతే టెంపుల్కి వెళ్ళామండి. ఎక్కడ పట్టినా అసలు క్యూ బార్లు తీసుకుంటున్నారు. మా వాళ్ళైతే అస్సలు అవ్వలేదు. ఎంతసేపు వెయిట్ చేసి లాస్ట్కి మా గల్లీలో ఉన్న శివుడి టెంపుల్లో అభిషేకం చేయించుకున్నాం. ఆ క్యూలో నించోవాలంటే మా వాళ్ళు అస్సలు ఇవ్వలేదండి మా కిడ్స్ తోటి. అంతేనండి, చూసారు కదా, ఇదేనండి వెజిటేబుల్ రైస్. మంచిగా అయితే చాలా కుక్ అయిపోయింది. అసలు స్మెల్ కూడా మీకు ఫోన్లో వస్తే బాగుండు అన్న టైప్లో ఉంది. ఎంత మసాలా స్మెల్, వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, చాలా అంటే చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఆ మసాలా అంతా కుక్కర్ కదండి, మసాలా అంతా పైకి వచ్చేసరికి కొంచెం నేనైతే రైస్ అంతా మిక్స్ చేస్తున్నాను. పైన స్ట్రీమ్ కూడా ఉంటుంది కదా, మిక్స్ చేస్తే అంతా మిక్స్ అయిపోతుంది. నేనైతే ఈరోజు డైట్ కూడా పక్కన పెట్టేసి లైట్గా అయితే తినేసాను. యమ్మీ ఉంది అసలు. ఇంకా నెక్స్ట్ అయితే మా జున్ను చేత టేస్ట్ చూపించేద్దాం. దాంట్లోకి అయితే కర్డను ఆఫ్టర్నూన్ చేసిన టమాటా క్యాప్సికమ్ మసాలా కర్రీ కూడా ఉంది. సర్వ్ చేసి మా జున్ను అడుగుతాను టేస్ట్ ఎట్లా ఉందో. జున్ను ఏం తింటున్నావు? ఆనియన్ తింటున్నా. ఆనియన్ కదమ్మా, రైస్ ఎట్లుంది? ఏం రైస్ ఇది? బిర్యానీనా? ఏంటి చెప్పు, మళ్ళీ చెప్పు.
బిర్యానీనా? టేస్ట్ చెప్పు నాకు, ఎట్లుందో చూసి. ఎట్లుంది? ఆనియన్ కాదు, బిర్యానీ చెప్పు. వెజిటేబుల్ రైస్. ఎట్లుంది? బా. అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ప్లీజ్ లైక్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.